విశాఖ మద్దలపాలెం సీఎంఆర్ సెంట్రల్ జంక్షన్ ఏయూ ఆర్చ్ వద్ద ఏఐవైఎఫ్ ఉద్యోగులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా విశాఖ జిల్లా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి కె సత్యబాబు మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా నిరుద్యోగ భృతిని 3,000 రూపాయలు ఇస్తానన్న కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు హామీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా జాబు క్యాలెండర్ను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. త్వరలోనే నిరుద్యోగులు అమరావతిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని జిల్లా అధ్యక్షులు కె రాంబాబు అన్నారు. ఉపాధి కోసం బీసీ ఎస్సీ రుణాలు విడుదల చేయమన్నా లేదు. అమరావతి ఆవకాయ కోసం మాత్రం 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. నిరుద్యోగులకు మాత్రం కేటాయించడం లేదు. నిధులు కూడా ఇవ్వడం లేదు. అమరావతికి మాత్రం 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తే డబ్బులు విడుదల చేస్తున్నారు. అడుగుతున్నాము ఉపాధి ఇస్తామన్న కూటమి ప్రభుత్వం వెంటనే చేయాలి. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. నిరుద్యోగ వృత్తి పెట్టుకోవాలి. ఈరోజు మద్దలపాలెం జంక్షన్ వద్ద ఈ భిక్షాటన కార్యక్రమం చేశాం. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లోనే నిరుద్యోగుల వృత్తికి 3,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. నేటికి కూడా ఈ నిరుద్యోగ వృత్తి గురించి అటు ఎంపీలు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించడం కరువయ్యింది. అందుకనే ఈరోజు ఈ భిక్షాటన కార్యక్రమం చేశాము. మళ్ళీ అమరావతికి ఆవకాయకి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఇస్తామన్నా 3,000 రూపాయల కోసం ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐవైఎఫ్ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అమరావతికి 5 కోట్లు కేటాయిస్తారు. ఇటు మెడికల్ కళాశాలను కట్టమంటే దానికి డబ్బులు లేవంటారు. బీసీ ఎస్సీ రుణాలు విడుదల చేయమంటే దానికి లేవంటున్నారు. నిరుద్యోగులకి ఏదైనా డబ్బులు చెల్లించమంటే నిధులు లేవంటారు. కానీ మీరు దుబారా ఖర్చులకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా నిరుద్యోగుల మీద భారం పడుతుంది. పేద ప్రజలమైనటువంటి అందరి మీద కూడా భారం వేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. తక్షణమే ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారో అది చెల్లించాలి. అలాగే జనవరి 1న నిరుద్యోగులకు ఇస్తామని హామీలు ఇచ్చి నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే నిరుద్యోగ వృత్తి కోసం కూటమి ప్రభుత్వం అటు ఎంపీలు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఏదైతే ఎన్నికల వాగ్దానాల్లో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారో తక్షణమే 3,000 రూపాయలు చెల్లించాలి నిరుద్యోగులకి. అట్లాగే జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే నిరుద్యోగులకి ఎస్సీ బీసీ రుణాలు కోసం అప్లై చేసి 20,000 మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా బీసీ ఎస్సీ రుణాలు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అదే నిరుద్యోగులకి నిధులు లేవా చంద్రబాబు అని నేను సూటిగా అడుగుతున్నాము. మరి మీరు అమరావతి ఆవకాయకి 5 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అట్లాగే వ్యక్తులకు మాత్రం కొంతమందికి కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. కానీ నిరుద్యోగులకు మాత్రం నిధులు లేవని పంగనామాలు పెడుతున్నారు. తక్షణమే ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం.